మెరుపు కలలు మెరుపు కలలు. మొదట మోడల్ ఛాన్స్ కోసం వచ్చినప్పుడు నన్ను తన గ్రిప్పులో పెట్టుకుని వాడుకుందాం అనుకుంది. అది కుదరకపోయేసరికి మన ముసలి బాస్కి ఏ మాయ మాటలు చెప్పిందో, ఏ మందో మాకు పెట్టిందో కానీ సౌందర్య సౌందర్య అని చెప్పి ఆవిడ చెప్పమే చేస్తున్నాడు. చూస్తుంటే ఇదేదో తొందరలోనే మనకే బాస్ అయ్యేలా ఉంది. హలో మిస్టర్, ఒక దగ్గర పనికొచ్చిన అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడితే పురుగులు పడిపోతారు. ఒక అమ్మాయిని కమెంట్ చేసేటప్పుడు మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారనే విషయం గుర్తుంచుకోండి. అప్పుడు కాస్త ఆడవాళ్ళ మీద గౌరవం వస్తుంది. మీలాంటి వాళ్ళ వల్లే ఎంత టాలెంట్ ఉన్నా ఇంటికి పరిమితం అవుతున్నారు. సిస్టర్, ఏంటి గొడవ? ఏం లేదు. సిస్టర్, టైం అయిపోయింది, ఇంటర్వ్యూకి వెళ్దామా? వెళ్దాం. నేను వెళ్ళి వాళ్ళతో కలిసి మాట్లాడి నిన్ను పిలుస్తాను. అప్పుడు నువ్వు కెమెరా తీసుకుంటా, సరేనా? ఓకే సిస్టర్. ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి? ఒకసారి కాల్ చేయొచ్చుగా. అదిగో వచ్చేసాడు. నమస్తే మేడం. నమస్తే. సరే నువ్వు వెళ్ళు. మేడం, ఇది మీకు ఇచ్చినట్టు ఎవరికి చెప్పకండి మేడం, తెలిస్తే నన్ను చంపేస్తారు. డోంట్ వరీ, వెళ్ళు. వాసు, ఇది మనకు చాలా ఇంపార్టెంట్ ఫైల్. జాగ్రత్తగా స్టడీ చేయి. ఈ ఫైల్ కోసమా? ఏంటి, షాక్ అయ్యావా? ఎక్స్పెక్ట్ చేయలేదు కదా? ఇది ఆ మినిస్టర్ కొడుకు రాహుల్కి సంబంధించిన ఫైల్ కదా? అవును. అతని కేసు విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అతని మిగతా దురాగతాల్ని బయట పెట్టాలంటే అతనికి సంబంధించిన పిన్ టు పిన్ డీటెయిల్స్ మన దగ్గర ఉండాలి కదా. పైగా నువ్వు అతన్ని అరెస్ట్ చేయించావు కాబట్టి ఇది నీకింకా చాలా అవసరం ఉంది. రాహుల్ గురించి నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్లో ఇందులో 10% కూడా లేదు. దీని గురించా మనం ఇంతసేపు వెయిట్ చేసింది ఇక్కడ? అదేదో అక్కడే నాకు ఆఫీస్లో చెప్పుంటే ఇంత టైం వేస్ట్ అయి ఉండేది కాదు కదా. అదేంటి వాసు, ఈ ఫైల్ చూడగానే ఎక్సైట్ అవుతావనుకుంటే ఇంతకన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది అని నన్ను ఎక్సైట్ అయ్యేలా చేస్తున్నావు. నిజంగా రాహుల్కి సంబంధించి నీ దగ్గర అంత ఇన్ఫర్మేషన్ ఉందా? చెప్పు చెప్పు వాసు.
దగ్గర రాహుల్ చేసిన నేరాలకు సాక్ష్యాలు ఏమున్నాయి? ఎక్కడున్నాయి? వాటిని ఎలా గ్యాదర్ చేశావు? చెప్పు వాసు. ఏంటి నిత్య, సడన్ గా రాహుల్ గురించి తెలుసుకోవాలని అంత ఇంట్రెస్ట్ వచ్చింది? అంటే ఆ రాహుల్ నీకు డైరెక్ట్ శత్రువు కదా? అతని వల్ల ఎప్పుడైనా ఎలాగైనా ప్రమాదం రావచ్చు కదా, అందుకే అడుగుతున్నాను. ఏ నేను తెలుసుకోకూడదా? అలా అని కాదు. ఆ ఫైల్ జాగ్రత్తగా నా దగ్గరే ఉంది. టైం వచ్చినప్పుడు మొత్తం డిస్కస్ చేద్దాం. ఇంతసేపు ఇక్కడుండి అనవసరంగా టైం వేస్ట్ చేసావు. పద వెళ్దాం. నీతో ఎంతసేపు అయినా ఎక్కడున్నా టైం వేస్ట్ అనిపించదు నాకు. ఏమన్నావు? అదే నువ్వు నా ఫ్రెండ్వి కదా, నీతో పాటు ఉండడం, నీ పనుల్లో హెల్ప్ చేయడం నాకు టైం వేస్ట్ అనిపించదు అన్నాను. అది తప్పేనా? రా. దోచావే నన్నే నువ్వెలా, దాచావే నన్నే నీలో వెన్నెలా. దోచావే నన్నే నువ్వెలా, రాధ కూడా దొంగైతే ఎలా. దోచావే నన్నే స్పెట్స్ ఒక్క నిమిషం. అయ్యో, ఒక్క నిమిషం. దోచావే నన్నే నువ్వెలా. సో స్వీట్ ఆఫ్ యూ. సౌందర్య, నిన్నో మాట్లాడగనా? అడగండి సార్. ఇలా మోడల్గానే ఉండిపోతావా? నీకంటూ ఏదైనా చెయ్యాలని లేదా? ఎందుకు లేదు సార్, మిస్ ఇండియా అవ్వడం అనేది నా డ్రీమ్. దానికోసమే మోడల్గా చేస్తున్నాను. గ్రేట్ డ్రీమ్. సౌందర్య, నాదో ఆఫర్ ఉంది. నేను నిన్ను మిస్ ఇండియా కాంపిటీషన్కి రెడీ చేసి నిన్ను మిస్ ఇండియా చేస్తాను. దానికి బదులుగా నువ్వు నేను చెప్పినట్టు చేయాలి. ఏంటి ఇలా అడిగాడు? నా దగ్గర ఏం మాట తీసుకోవాలనుకుంటున్నాడు? అయినా నా నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తే ఏంటి? నాకిష్టం ఉంటే చేస్తాను, లేదంటే లైట్ తీసుకుంటాను. అయినా ఒక్కసారి మిస్ ఇండియా అయ్యాక ఇతని మాట నేనెందుకు వింటాను? అప్పటి వరకు ఏం చెప్పినా చేస్తానంటే సరిపోద్ది. ఇతను హ్యాపీ, నేను మిస్ ఇండియా అవుతాను. తర్వాత సంగతి తర్వాత.
ఏంటి ఆలోచిస్తున్నావు సౌందర్య? ఏం లేదు సార్, మీరు ఇంత మంచి ఆఫర్ ఇచ్చేసరికి ఒక్కసారిగా బ్లాంక్ అయ్యాను. నా డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేస్తాను అంటే నాకు అంతకంటే కావాల్సింది ఏముంటుంది సార్? మీరు నన్ను మిస్ ఇండియాని చేస్తే మీరేం చెప్తే అది చేస్తాను సార్. అక్కేంటి అతను ఏం అడుగుతాడో ఆలోచించకుండా అలా మాటిచ్చింది. అది ఎంత పెద్ద పొరపాటు అనేది రేపు కానీ తెలీదు. అయితే నేను నిన్ను మిస్ ఇండియా చేస్తాను. ఆ తర్వాత నాకేం కావాలో నేను అడుగుతాను. అప్పుడు మాత్రం కాదనకూడదు. షూర్ సార్. కన్ఫర్మ్ గా నువ్వు మిస్ ఇండియా అవుతావు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎవరు? ఇంటర్వ్యూ కోసం వచ్చాను సార్. ఓ ఓకే సౌందర్య, మనం మళ్ళీ మాట్లాడుకుందాం. మీరు సంయుక్త కదా? ఓ ఓకే, మీరు కాన్ఫిడెన్స్ రూమ్కి వచ్చేయండి. ఏమైంది? నిత్య. వాసు, ఆర్ యు ఆల్ రైట్? నో నిత్య, నీతో నేను మళ్ళీ మాట్లాడతాను. ఏమైంది? ఏం లేదులే. ఏంటి వీడు ఫోన్ కట్ చేస్తున్నాడు? ఇంటర్వ్యూలో ఉన్నాడా ఏంటి? రే, నేను ఇక్కడే ఉన్నాను రా. ఏంట్రా కాల్ చేసావు? తను రాలేదా? లేదురా.
ఇంటర్వ్యూ అయిపోగానే వేరే పని ఉందని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? ఉమ్, ఎక్కడికి వెళ్ళింది? అది తెలీదురా. కానీ ఒక్కటి మాత్రం నిజం, నిజంగా సిస్టరు సూపర్ టాలెంటెడ్ రా. ఫస్ట్ ఇంటర్వ్యూ అయినా సరే దడలాడించేసింది. సూపర్ చేసిందిరా. ఫోన్ ఎందుకు తీయడం లేదు? ఈవిడి గారికి కోపం వస్తే ఫోన్ కూడా తీదా? ఏంట్రా అంత డిస్టర్బ్ అవుతున్నావు? ఏమైంది? ఏం లేదు. అంతా ఓకేనా? జై, నేను ఇంటికి వెళ్తున్నాను. ఏదైనా అర్జెంట్ ఉంటే కాల్ చేయి, సరేనా? ఒకరి కోసం ఇంకొకరి ఈ ఆరాటమే నాకు నచ్చడం లేదు. అవకాశం రాగానే దాన్ని కట్ చేయాలి. కట్ చేస్తాను. ఛ! అక్క, అమ్మా సంయుక్త, ఒక్కదానివే వచ్చావు? వాసు రాలేదా? నిన్ను మిస్ ఇండియా చేస్తాను. దానికి బదులుగా నువ్వు నేను చెప్పినట్టు చేయాలి. సమయం ఏమైందమ్మా? ఏమైందక్క? ఎందుకలా డల్గా ఉన్నావు? బావెక్కడా? రాలేదా? మన ముసలి బాస్కి ఏ మాయ మాటలు చెప్పిందో, ఏ మందో మాకు పెట్టిందో గాని సౌందర్య సౌందర్య అని చెప్పి ఆవిడ చెప్పమే చేస్తున్నాడు. ఏమై ఉంటుంది? అమ్మా సమయం ఏమైందమ్మా? ఎందుకు ఇలా ఉన్నావు? నాతో కూడా చెప్పకూడదా? చెప్పాలనున్నా చెప్పలేకపోతున్నాను అత్తయ్య. అక్క గురించి తప్పుగా అనుకుంటున్నారని ఎలా చెప్పగలను? చెప్పమ్మా, ఏంటి సమస్య? ఏం లేదత్తయ్య, వర్క్ స్ట్రెస్ వల్ల కాస్త తలనొప్పిగా ఉండి ఇంటికొచ్చేసాను. కొంచెం కాఫీ ఇస్తారా? ఇదిగో ఇప్పుడే తీసుకొచ్చిస్తానమ్మా. నన్ను క్షమించండి అత్తయ్య. సంగీత, అక్కొచ్చిందా? రాలేదక్క. వర్క్ అయిపోగానే ఆఫీస్కి రాకుండా ఇంటికి వచ్చావేంటి? అడుగుతుంది నిన్నే, సమాధానం చెప్పకుండా అలా సైలెంట్గా ఉన్నావేంటి? ఏమన్నా ప్రాబ్లమా? ఒంట్లో బాలేదా? ఈ సమస్యని నేనెవరితోనూ పంచుకోలేను. అత్తయ్యకి చెప్తే బాధపడుతుంది, కంగారు పడుతుంది. అమ్మకి చెప్తే అక్కని తప్పుగా అర్థం చేసుకున్నానని గొడవ పడుతుంది. సమస్య ఇంకా పెద్దదవుతుంది. చెల్లి చిన్నపిల్ల. ఎస్, ఈ సమస్యని ఇదంతా చెప్తేనే రేపేదైనా ప్రాబ్లం వచ్చినా తోడుగా ఉంటాడు. ఏమైందని అడుగుతుంటే చెప్పకుండా ఇంతలా ఆలోచిస్తున్నావేంటి? అంటే అది
1 minute. హలో నిత్య, ఎక్కడికి వెళ్ళిపోయావు వాసు? ఆఫీస్లో లేవు. నేను చాలాసేపటి నుండి ఫోన్ చేస్తుంటే తీయడం లేదు. అసలేమైంది? అవునా? అయ్యో, నేను ఫోన్ చూడలేదు నిత్య. కొంచెం అర్జెంట్ పనుండి ఇప్పుడే నేను ఇంటికి వచ్చాను. అవునా? ఏంటి అంత అర్జెంట్ వర్క్? అవసరం లేదు, నేను చూసుకుంటాను. యూ డోంట్ వరీ. హలో వాసు. ఛ! సరే. ఫోన్ మాట్లాడే లోపు మీ అక్క ఎక్కడికి వెళ్ళింది? తలనొప్పిగా ఉంది అంది. అత్తయ్య కాఫీ ఇస్తానంటే అక్క లోపలికి వెళ్ళినట్టుంది బావా. వదులు. నువ్వు మీ బాస్తో ఉంటున్న తీరు గురించి. నీకేమైనా పిచ్చి పట్టిందా బేబీ? ఇలాగైతే ఇక నేను బతకడం అనవసరం మామ్. నా టాలెంట్తో నేను ముందుకు వెళ్తుంటే నన్ను తప్పు చేస్తున్నావంటుంది. అక్క, అది నేను అక్కని ఆ ఉద్దేశంతో అనలేదు.